పరీక్ష పెట్టిండమ్మా. దరిద్రపు కొట్టుదానా, నీ జాతకంలో మగపిల్లాడే లేడే, నీకు రేపు పొద్దుగల తీసుకుపోయి అబర్షన్ చేయిస్తేనే. ఇంకెన్నిసార్లు అభాషణ చేయించుతావు బావా? ఎంతమంది ఆడపిల్లలను కడుపులున్నాగానే కడదేర్చుతావు? అంత అన్యాయంగా ఎలా మాట్లాడుతున్నావు వాళ్ళు? నాకు వంశోద్ధారకుడు అత్త. ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ప్రకృతి నిన్ను నాశనం చేస్తుంది. సొల్లు కబుర్లు సోది మాటలు చాలు కానీ ఇక్కడికి వెళ్ళిపో. తమ్ముళ్ళు మీ బాధ ఏంది చెప్పుర్రి. ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఎమ్మెల్యే, ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఎమ్మెల్యే. తమ్ముళ్ళు మీకు ఏం చేయలే, రోడ్లు ఓపిస్తే, బళ్ళు కట్టిస్తే, పెన్షన్ రావట్టే, ఇంకేం తక్కువైనాయి మీకు? ఎలక్షన్ల కన్నా ముందు మీరు ఏం హామీ ఇచ్చారు సార్? పెళ్లిళ్లకు పిల్లలు దొరకకపోతే బయట దేశాలకు వెళ్ళి తెప్పించి చేస్తామన్నారు. ఏమైంది సార్ హామీ? బాబు మేము ప్రయత్నం చేస్తున్నాం, మీకు అతి త్వరలో తీపి కబురు చెప్తాం. ఏం ప్రయత్నం చేస్తారు సార్? ఎలక్షన్ ప్రచారం వచ్చినప్పుడు ఏం చెప్పారు? రాష్ట్రంలో పెళ్లి పిల్ల కొరత లేకుండా చేస్తానని హామీచ్చి గెలిచి ఇప్పుడు మనల్ని పట్టించుకుంటలేరు. మీరు మాకు ఎంత కష్టమవుతుంది మీకు తెలుసా సార్? ఇదే సమస్య మీద శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. వివిధ దేశ ప్రధానమంత్రులతో మన గవర్నమెంట్ మాట్లాడుతుంది. చైనా, అమెరికా, ఇథోపియా, బ్యాంకాక్ వంటి అమ్మాయిలను ఇంపోర్ట్ చేసుకొని మీ అందరికి పెళ్లిళ్ళు చేస్తే బాధ్యత ఈ గవర్నమెంట్ది. సౌత్ ఆఫ్రికా అమ్మాయిలు ఇంపోర్ట్ చేస్తురా సార్? సౌత్ ఆఫ్రికా అమ్మాయి కావాలా నీకు? చూడని అమ్మాయి అద్దా? అద్దు సార్. నీకేమైందా బాబు, నీకు వయసు ఉంది కదా. మా బాధలు మీకేం తెలుసు సార్? పైన బట్ట కింద పొట్ట. ఒకప్పుడు తలకే ఇలా రంగులు వేసుకునేటోళ్ళం సార్ మేము. ఇప్పుడు గడ్డాలకు కూడా రంగులు వేసుకునే పరిస్థితి వచ్చింది సార్. మా పరిస్థితిని కొంచెం అర్థం చేసుకోండి సార్. ఓ బ్లాక్ టీ షర్ట్ బాబు, నీకు కూడా పెళ్లి కాదు ఇంకా? ఇంకెక్కడ అయ్యేటట్టుంది సార్, వయసు అంతా అయిపోతుంది, తెల్లగడ్డ వస్తుంది, అమ్మాయిలు దొరకలేపారు. ఈ సమస్య పైన బడ్జెట్ లో బిల్లు కేటాయించి ఈ సమస్యను అరే రాజానికి మళ్ళా కొడుకు పుట్టిండట్రా. పాపం మళ్ళా కొడుకు పుట్టిండట్నారా? అవునరా, వాళ్ళ నాన్న కూడా మొత్తం ఎడుతుండ్రా. అరే సరే పోయి మందలు ఇచ్చేద్దాం పారా. అని రాతలా బిడ్డ యోగం లేదు, ఏం చేద్దాం మరి? ఏం చేద్దాం, మనుషులకి వస్తాయి కష్టాలు. అరే జల్దీ జల్దీ పోదాం పారా, సెలెక్టింగ్ చాలా అయిందట. ఎవరికన్నారా అని అదృష్టం వదులుందా ఏమో చూద్దాం. ఏ బాబు అందరు బయట అందరు తెచ్చుకున్నారా? లైన్లో 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 ఉండు లైన్లో ఉండు లైన్లో ఉండు లైన్లో ఉండు. ఒక్క అమ్మాయి కోసం ఇంతమంది వచ్చారు. అందరు వచ్చారు సార్. ఓకే సార్. మా బాబు సుమన్ దా. మా బాబు రాజేష్ నెక్స్ట్ దా. మంచి మంచి అందగాల టిక్కు టక్కు తయారయ్యారు. ఒక్కొక్కడు పట్టాని పైసలు ఉన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళే సెలెక్ట్ అవుతలేరట, మరి మనం సెలెక్ట్ అవుతామారా? ఈ మోరా ఇన్ని రోజులు ప్రయత్నం చేయలేమా? ఇయ్యాల ఒక రోజు ప్రయత్నం చేద్దాం, దేవుందా అంతా. ఆ బాబు నెక్స్ట్. పేరు రాజు, తండ్రి పేరు నాగరాజు, తల్లి పేరు నాగరాణి, ఊరు పేరు రాజలింగంపేట. అన్ని మ్యాచింగ్ పేర్లు ఉన్నాయనే. రాజు, నాగరాజు, నాగరాణి, రాజలింగంపేట. అన్ని మ్యాచింగ్ పేర్లే గానీ
లైఫ్లో మ్యాచింగ్ దొరకలేదు సార్. ప్రయత్నం మన చేతిలో ఉంది కానీ ఫలితం మాత్రం ఆ భగవంతుంది. సరే కానీ డీటెయిల్స్ అన్ని సరిగానే ఉన్నాయా? ఒక్కటి కూడా అబద్ధం లేదా? అన్నీ సరిగానే ఉన్నాయి సార్. ఒక్కటి కూడా అబద్ధం ఉండకూడదు. లేదు, అబద్ధం లేదు సార్. ఆ, ఓకే. వయసు 39, చదువు ఇంజనీరింగ్ కామర్స్. ఓహో, ప్రైవేట్ జాబు, సంవత్సరానికి 12 లక్షలు కామన్. తండ్రి సంపాదించిన ఆస్తి 10 ఎకరాలు. 10 ఎకరాలుగా. తాత సంపాదించింది 10 ఎకరాలు కామన్. తాతలు సంపాదించిన ఆస్తులు హైదరాబాద్లో గచ్చిబౌలి దగ్గర ఉన్నాయా? 2 అపార్ట్మెంట్లు. ఓకే. హాబీ వంట చేయడం, వెరీ గుడ్. బట్టలు ఉతకడం, వెరీ వెరీ గుడ్. తదితర ఇంటి పనులు చేయడం, వెరీ వెరీ గుడ్. హెల్త్ చెకప్, మొత్తం ఫిట్నెస్, అబ్బా వెరీ గుడ్. ఓకే బాబు, నువ్వు సెలెక్ట్ అయినావు. ఒక డౌట్ వస్తుంది, ఇందులో పూర్తి డీటెయిల్స్ లేవు. మీ తండ్రిది మీ తాత ఆస్తి వివరాలు పరంపోగా పట్టనా? పూర్తి వివరాలు చెప్పు. పెట్టలేనులా? మా తాత పరంపోగు పట్టభూమి 2 కలుపుతున్నాడు సార్. 2 కలుపుతుండా? ఏదెంత దున్నిండో వచ్చేటప్పుడు తీసుకురా. ఓకే, నువ్వు వెళ్ళొచ్చు. సురేష్, సార్ చదువు మంచిగానే ఉన్నది, ఆస్తులు మంచిగానే ఉన్నాయి, సెలెక్ట్ అయినా సార్. హ్యాబిట్స్ కూడా మంచిగానే ఉన్నాయి. సెలెక్ట్ అయితేనా సార్? హెల్త్ రిపోర్ట్లు అన్ని మంచిగానే ఉన్నాయి. మరి సెలెక్ట్ అయితేనా సార్? బాబు ఓకే వాటి బాబు, వెయిట్ వెయిట్, చూస్తున్నాగా ఫైలు. ఎందుకు అట్లా ఊకే సెలెక్ట్ అయినా అంటున్నావు? నువ్వు సెలెక్ట్ అయ్యేవాడివి కానీ ఏమైంది సార్? అన్ని రిపోర్ట్లు మంచిగా ఇచ్చినా పైలే అసంతృప్తి ఉంది. అన్ని రిపోర్ట్లు పెట్టినా సార్. మీ తండ్రికి మీ తాతకు ఈ ఫ్యామిలీ రిపోర్ట్ కార్డు లేదండి మీ దగ్గర? నాది పెట్టినా కదా సార్. మా మ్యారేజ్ బ్యూరో రాబోయే తరాల కోసం ఆలోచిస్తుంది. మీ తాతకు షుగర్ ఉండొచ్చు, మీ నాన్నకు రావచ్చు, నీకు రావచ్చు, అంశపారపర్యంగా ఉండొచ్చు. వాళ్ళ రిపోర్ట్ కావాలి. ఆ రిపోర్ట్ పెట్టలే, రిపోర్ట్ పెట్టు. సరే కానీ నువ్వు సెలెక్ట్ అయినావు, వచ్చేటప్పుడు రిపోర్ట్ తీసుకురా. త్వరలో నీకు పెళ్లి చూపులు. సరేనా? ఓకే సార్. థ్యాంక్ యూ చెప్తలేవు. థ్యాంక్ యూ సార్. పేరు రమేష్. ఓకే, వెరీ గుడ్. హెల్త్ ఓకే. ఓ, ఆస్తులు బాగానే ఉన్నాయి. ఓ, గుడ్ జాబ్. జాబ్ పెద్దదే ఉంది. సరే బాబు, నువ్వు సెలెక్ట్ అయినావు. థ్యాంక్ యూ. ఏ అటెండర్, ఇగో మేడం, ఇగో ఈ ఫైనల్గా ఇలా ముగ్గురు నాకు తీసుకొచ్చిన. మీకు ఎవరు నచ్చారో చెప్పండి. పేరు రమేష్, ఆస్తులు కూడా మంచిగానే ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్. మీ తాతకు ఎంతమంది పిల్లలు? 2 మేడం. ఆడోళ్ళ మగోళ్ళ? మొగలు మేడం. మీ నాన్నకు? 2 మేడం. ఆడోళ్ళ మగోళ్ళ? మొగలు మేడం. సార్ రిజెక్టెడ్ సార్. ఇనే ఎందుకు మేడం? ఇలా వంశంలో ఆడపిల్లలు పుట్ట యోగ్యం లేదు. ఒకవేళ నేను ఇతన్ని చేసుకున్నానుకో నాకు కూడా ఆడపిల్లలు పుట్టరు. అందుకే ఇతన్ని రిజెక్ట్ చేసిన. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, అబ్బా ప్లీజ్ సార్, ఇన్ని రోజులు ప్రయత్నం. ఏ బాబు, గెట్ అవుట్, గెట్ అవుట్. ప్లీజ్ సార్, ప్లీజ్ ఏ గెట్ అవుట్, ప్లీజ్ సార్, ఏ నడు, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, గెట్ అవుట్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, గెట్ అవుట్. ఏమైందమ్మా ఏడుతున్నావు? దేవుడు మనకు పరీక్ష పెట్టిండమ్మా. ఏమైంది బాబా రిపోర్టు? దరిద్రపు కొట్టుదానా, నీ జాతకంలో మగ పిల్లాడే లేడే. నీకు రేపు పొద్దుగల తీసుకుపోయి అబర్షన్ చేయిస్తానే. ఇంకెన్నిసార్లు అబార్షన్ చేయించుతావు బాబా? ఎంతమంది ఆడపిల్లలను కడుపులున్నాగానే కడదేర్చుతావు? ఎన్నిసార్లు అయినా చేయించుతానే. నా కొడుకు పుట్టేదాకా నీకు అబర్షన్లు చేయించుతూనే ఉంటా. ఇప్పటికే 5 సార్లు అబార్షన్ చేయించినావు. మనం చేసిన పాపం చాలు. మనం ఎన్ని పుణ్యనాథాలు తిరిగినా మనం చేసిన పాపం పోదు. పాపం పుణ్యం దేవునికి ఎరుకనే. నీకు కాకపోతే ఇంకో దాన్ని చేసుకునైనా నేను వారసుని కంటనే. నేను ఏమండి, ఇది అన్యాయం అండి.
కడుపులా మగ బిడ్డనా ఆడబిడ్డనా అని మనం ఇష్టం వచ్చినట్టు పెట్టుకోలేం కదండి. దేవుడు ఏ ఫలం ఇస్తే అదే తీసుకోవాలి మనం. ఏది అన్యాయమే? అన్ని తెలిసి నిన్ను చేసుకోవడం అన్యాయం. ఏం తెలుసండి నా గురించి మీకేం తెలుసు? నీకు మీ అమ్మ సాలొచ్చిందే, మీ అమ్మకి 2 బిడ్డలే, కొడుకులు లేరు. అది తెలిసి కూడా కట్నానికి కక్కుర్తిపడి నిన్ను చేసుకోడు పెద్ద పొరపాటు. అందుకోసం ఈ పిండం తీపిస్తా నేను ఖచ్చితంగా. బాబు ఇప్పుడే నేను కూర్చునేందా? ఏం కూర్చుంటారు కానీ అవ్వల్లుడు, నాకు ఒక విషయం తెలిసింది, నిజమేనా? నిజమే. నా బిడ్డ నా ఇష్టం, ఉంచుతా తీసేత్తా. నువ్వేంది చెప్పేది? అంత అన్యాయంగా ఎలా మాట్లాడుతున్నావు అల్లుడు? ఏది అన్యాయం? నాకు ఆల్రెడీ ఒక కూతురు ఉంది, నాకు వంశోద్ధారకుడు వద్దా? అందుకోసమే నీ పాపం తీసేస్తా ఖచ్చితంగా. ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ప్రకృతి నిన్ను నాశనం చేస్తుంది. సొల్లు కబుర్లు సోది మాటలు చాలు కానీ ఇక్కడికి వెళ్ళిపో. బాబు నువ్వు కూడా ఉంటుండు, లేకపోతే మీ అయ్యతోటి వీకు. ఏమండి ప్లీజ్ అండి, ఇది అన్యాయం. ఆడపిల్ల అంటే ఎందుకంత చులకన చూద్దాం? ఆడపిల్లలు లేకుంటే ఈ ప్రపంచంలోనే మనుగడ సాగదండి. ఈ నిర్ణయం మార్చుకోండి ప్లీజ్. నువ్వెంత ఏడ్చినా నా నిర్ణయం మారదు. తప్పు చేశాను, తప్పుగా మాట్లాడాను. ఆది పరాశక్తి అయిన అమ్మవార్లంటే ఆడపిల్లను వద్దనుకున్నాను. చేసిన తప్పు తెలిసిపోయింది. ఇక ముందు అలాంటి తప్పులు అస్సలే చేయను. సో అందరికి నమస్తే, ఎట్లున్నారు? నేనైతే కిరాకున్నా. మొత్తానికైతే నా అంజిమామ ఛానల్కు 1,00,000 మంది సబ్స్క్రైబర్ అయ్యారు. సో మీ అందరికీ ధన్యవాదాలు. సో మీ సపోర్ట్ ఇలాగనే ఉండాలి. అలాగే ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు మేము తీస్తాం. సో ఇప్పుడైతే మేము గోవిందారంకి అయితే వచ్చినాం, సూరంపేట దగ్గర విలేజ్ ఇక్కడ. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ అందరు చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. ఇక మనోడైతే రమేష్ అని చాలా రోజుల నుండి నా దగ్గర స్కిట్ ఉందని తిరిగిండు. సో 100% చేద్దామని చెప్పి ఇదే విలేజ్లో చేసినాం. సో ఇప్పుడైతే అంజిమామ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, లైక్లు కొట్టుడు మర్చిపోకుర్రి. కామెంట్ మర్చిపోకండి.